హై టెక్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద టెక్ ఇన్నోవేటర్స్ నెట్వర్క్ ఛానల్. సో మీ ముందుకు మరొక న్యూ కాన్సెప్ట్తో వచ్చా. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఒక న్యూ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్. దట్ ఈస్ నథింగ్ బట్ టెక్ ఇన్నోవేటర్స్ నెట్వర్క్ టెక్ బులెటిన్ బజ్. అంటే ఏమిటంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ అక్రాస్ ద వరల్డ్ ఏదైతే ప్రొడక్ట్ లాంచెస్ కానీ, న్యూ టెక్నాలజీ ఎవల్యూషన్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రికార్డింగ్ కానీ, ఏమైనా టెక్నాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ అండ్ బాగా అనిపించిన న్యూస్ అనేది నేను ఈ వీడియోలో కవర్ చేస్తూ ఉంటా. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే, అప్డేటెడ్గా ఎందుకు ఉండాలి. సో ఎవ్రీడే మనం వరల్డ్లో అక్రాస్ ద వరల్డ్ డే టు డే లైఫ్ రికార్డింగ్ టెక్నాలజీ ఎవల్యూషన్ అవుతున్నా. సో కాబట్టి మనం కూడా టెక్నాలజీ పరంగా అప్డేట్ అయ్యి ఉండాలన్నమాట. అసలు వరల్డ్లో ఏం జరుగుతుంది, టెక్నాలజీ పరంగా నేను ఎలా ఉండాలి, ఐఓటీ డివైసెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, ఒక ప్రోడక్ట్ లాంచ్ అయినా, స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయినా, ఆ స్మార్ట్ ఫోన్స్ ఏ టెక్నాలజీ వాడారు, ఏ ప్రాసెసర్ వాడారు, ఏ చిప్తో రన్ అవుతుంది, అందులో కెమెరా లెన్స్ బాగా రావాలంటే ఏం తీసుకోవాలి, అంటే ఇవన్నీ తెలుసుకోవడం ఏంటంటే మనకి డైలీ లైఫ్లో కూడా చాలా ఉపయోగపడతాయి అనమాట. ఒక ఐఓటీ డివైస్ తీసుకున్నా, ఒక ఎలక్ట్రానిక్ డివైస్ తీసుకున్నా, సో ఈ టెక్నాలజీస్ అనేది ఫాలో అవుతూ ఉండడం వల్ల, టెక్ అప్డేట్ అవ్వడం వల్ల మీకు కొంచెం ఎఫిషియన్సీ వస్తుంది, బెటర్ కంటెంట్ వస్తుంది, బెటర్ నాలెడ్జ్ వస్తుంది, బెటర్ ప్రొడక్ట్స్ అనేవి మీ డే టు డే లైఫ్లో కూడా ఉపయోగపడతాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ ఎఫిషియన్సీ అవుతుంది. సో దట్స్ వై ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ దిస్ గుడ్ కాన్సెప్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ టెక్ ఇన్నోవేటర్స్ నెట్వర్క్ టెక్ బులెటిన్ బజ్. సో ఇది ఫ్రెండ్స్, ఇది పెట్టడానికి కాన్సెప్ట్ అది మన అందరికీ తెలిసిందే. సో 16 సిరీస్ సంబంధించి మొత్తం 4 మోడల్స్ తో పాటు ఏమేమి లాంచ్ చేస్తున్నా ఒకసారి చెక్ చేద్దాం. సో 16 సిరీస్, 16 Pro, 16 Pro Max 4 మోడల్స్తో పాటుగా యాపిల్ వాచ్ సిరీస్ 10, అల్ట్రా 3, ఎయిర్పోర్ట్స్ S4 ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేయని ఉన్నారు. సో దీంతో పాటుగా ఒకసారి మనకి ఈ ఫీచర్స్ ఏంటో చెక్ చేద్దాం. అండ్ కంపాటబిలిటీ టు ద iPhone 15 అండ్ 15 Pro Max ఏమేమి చేంజ్ చేశారో ఒకసారి స్క్రీన్ పై చూద్దాం. సో iPhone 16, 16 Pro వచ్చేసరికి లార్జ్ డిస్ప్లే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా న్యూ A18 చిప్తో రన్ అవుతాయి, ఇది యాపిల్ చిప్. అలాగే యాపిల్ వాచ్ సిరీస్ 10 అండ్ అల్ట్రా 3 వచ్చేసరికి లార్జర్ 49mm సైజ్ కాంపాటబిలిటీ ఉంటుంది. అలాగే ఎయిర్పోర్ట్స్ S4 వచ్చేసరికి USB Type-C కాంపాటబిలిటీ ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా iOS 18 అండ్ ఇవన్నీ కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ పైన రన్ అవుతున్నాయి. సో ఇది ప్రజెంట్ యాపిల్ 16 సిరీస్ సంబంధించింది. సో నెక్స్ట్ న్యూస్లో యాపిల్ 16 అండ్ 16 Pro సిరీస్ యొక్క కెమెరా క్వాలిటీస్ అండ్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా నెక్స్ట్ న్యూస్లో కవర్ చేస్తా. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి కూడా యాపిల్కి సంబంధించింది యాపిల్ SE4 మొబైల్. ఇది సిరీస్తో సంబంధం లేకుండా యూనిక్గా డిజైన్ చేసి రిలీజ్ చేయనున్నారు. సో దీని స్పెసిఫికేషన్స్ అయితే రూమర్ ప్రకారం బయటకు వచ్చాయి, ఒకసారి మన స్క్రీన్ పైన చూడొచ్చు. iPhone SE4 వచ్చేసరికి 6.1 OLED డిస్ప్లే. దీనిలో ఓన్లీ మనం సింగిల్ కెమెరానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది మెయిన్ కెమెరా 48MP కెమెరా. ఇది కూడా A18 చిప్ పైన రన్ అవుతుంది, ఫేస్ ID సపోర్ట్ చేస్తుంది, 8GB ర్యామ్, యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేస్తుంది. అలాగే USB-C Type-C కాంపాటబిలిటీ. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 3 to 79 mAh అని పెట్టారు. దీన్ని మనం లాంచ్ డేట్ వచ్చేసరికి మనం అరౌండ్ 2025 ఎర్లీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూద్దాం, వన్స్ రిలీజ్ అయ్యాక ప్రైస్ సెగ్మెంట్ ఎంత పెడతారు అండ్ ఫ్యూచర్స్ ఇంకేమైనా రిలీజ్ చేస్తారా చూద్దాం. బులెటిన్ వచ్చేసరికి బోట్కి సంబంధించి. సో బోట్ నుంచి రీసెంట్గా మన కల్కి మూవీ, మన బుజ్జి మనకు అందరికీ తెలిసిందే. సో మన బోట్ వాళ్ళు కల్కి మూవీ టీంతో ప్రమోషన్ తీసుకుని బుజ్జి షేప్లో ఉండేటటువంటి మినీ 3 watts పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ రిలీజ్ చేశారు. ఇది మీకు స్క్రీన్ పైన చెక్ చేయొచ్చు. సో దీని పేరు వచ్చేసరికి స్టోన్ బుజ్జిగా పేరు పెట్టారు. సో దీని స్పెసిఫికేషన్స్ అండ్ ఒకసారి కంప్లీట్ మనం స్క్రీన్ పైన చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది 3 watt బోట్ సిగ్నేచర్ సౌండ్, 10 hours ప్లేబ్యాక్ టైం ఉంటుంది. డ్రైవర్ సైజ్ వచ్చేసరికి 5.2mm, ఛార్జింగ్ టైం వచ్చేసరికి అప్ టు 2 hours, బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 800 mAh, వెయిట్ వచ్చేసరికి 540 grams. ఇది బ్లూటూత్ వెర్షన్ 5.3 పైన రన్ అవుతుంది. అలాగే USB Type-C కాంపాటబిలిటీ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ బోట్ మన స్టోన్ బుజ్జి యొక్క స్పెసిఫికేషన్స్. సో దీని ప్రైస్ సెగ్మెంట్ వచ్చేసరికి అరౌండ్ 2990గా పెట్టినట్టున్నారు. సో మీకు ఇది ఇంట్రెస్ట్గా అనిపిస్తే దీన్ని లింక్ మన డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తా, ఇంట్రెస్టెడ్ వాళ్ళు చెక్అవుట్ చేయండి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి కూడా బోట్కి సంబంధించే. సో బోట్ కస్టమైజబుల్ అయాన్ ప్యాక్ రిలీజ్ చేసింది. సో ఇదేంటంటే, మీరు ఏదైతే బోట్ బడ్స్ పైన ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్స్ హార్దిక్ పాండ్యా, రష్మిక ఎలా అయితే బోట్ బడ్స్ పైన వాళ్ళ నేమింగ్ ఉందో, మీ నేమింగ్ కార్డు కూడా బోట్ బడ్స్ ఆర్డర్ చేసుకున్నప్పుడు కస్టమైజబుల్, మీకు ఏదైతే కలర్ కావాలి, ఏదైతే క్యాన్వాస్ కావాలి, మీరు ఏమైతే ప్రింటబుల్ చేయించుకుంటున్నారో, సో బోట్ వెబ్సైట్లో మీరు అక్కడ కస్టమైజబుల్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. సో మీ నేమ్ మీకు ఎలా కావాలంటే అలా ప్రింటబుల్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇది అప్రాక్సిమేట్లీ
బోట్ నుంచి ₹149 దీనికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఐక్యూ సంబంధించి. సో ఐక్యూ August 21 ఈ మంత్ Z9S అండ్ Z9S Pro మొబైల్స్ రిలీజ్ మన అందరికీ తెలుసు. దీంతో పాటుగా 1 బడ్స్ కూడా రిలీజ్ చేసింది ఐక్యూ. సో ఈ ఫోన్స్ ఏంటంటే కంప్లీట్లీ స్టూడెంట్ సిరీస్ ఫోన్స్. స్టూడెంట్ సిరీస్ ఫోన్స్ అంటే ఏంటంటే ముఖ్యంగా స్టూడెంట్స్ ఏ విధంగా మొబైల్ కోరుకుంటారు, ఆల్రౌండర్ విధంగా ప్రాసెసర్ అండ్ గుడ్ కాంపాటబిలిటీ డిజైన్, బెస్ట్ ఫోటోగ్రఫీ అండ్ గేమింగ్, ఇవన్నీ కూడా ఎవరైతే స్టూడెంట్స్ ప్రైస్ సెగ్మెంట్ అన్ని కూడా అనుకుంటారో సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఆల్రౌండర్ మొబైల్ అండ్ స్టూడెంట్ సిరీస్ అని చెప్పారు. సో ఈ మొబైల్ అయితే ఫ్యూచర్స్ అయితే బాగున్నాయి. సో మీకు కావాలంటే లింక్ ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి వివో T3 Pro 5G August 27 రిలీజ్ కానుంది. సో ఇది 30K అరౌండ్ సెగ్మెంట్లో బెస్ట్ కాంపిటేటర్ ఫోన్ అని అంటున్నారు. సో చూద్దాం, వన్స్ ఈ స్పెసిఫికేషన్స్ మన స్క్రీన్ పై చూద్దాం. సో వివో T3 Pro 5G వచ్చేసరికి గెట్ సెట్ ప్రో అనే నేమ్ ట్యాగ్ చేశారు. అలాగే ఇది కర్వ్డ్ ఫోన్ 7th Gen 3 ప్రాసెసర్ పైన రన్ అవుతుంది. బిగ్ బ్యాటరీ కెపాసిటీ ఉంది ఇందులో, 5500 mAh, 120Hz రిఫ్రెష్ రేట్, AMOLED డిస్ప్లే, 4500 స్పీక్ బ్రైట్నెస్ ఉంది. అలాగే స్లిమ్మెస్ట్ ఫోన్ అంటున్నారు, 0.749 సెంటీమీటర్స్. దీనిలో క్యామ్ క్వాలిటీకి వచ్చేసరికి 50 MP సోనీ IMAX 882 OIS సెన్సార్ ఉపయోగించి డిజైన్ చేశారు. అలాగే 8 MP వైడ్ యాంగిల్ కెమెరా. ఇది కూడా వెగాన్ లెదర్ ఫినిష్తో వస్తుంది, ఏదైతే మనం ఐక్యూ మొబైల్స్లో చూసామో సో ఇది కూడా వెగాన్ లెదర్ ఫినిష్తో వస్తుంది. చూద్దాం వన్స్ రిలీజ్ అయ్యాక ప్రైస్ సెగ్మెంట్ ఎంత పెడతారు, ఇంకా ఏమైనా ఫ్యూచర్స్ యాడ్ చేస్తారా, బేస్ మోడల్స్ ఎంతకి తెస్తారో అన్నీ కూడా మొబైల్ రిలీజ్ అయ్యాక నేను నెక్స్ట్ వీడియోలో సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ సంబంధించింది. ఇన్స్టాగ్రామ్ నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. అదేంటంటే మన ప్రొఫైల్లో మనకు నచ్చిన సాంగ్ని 30 seconds యాడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రొఫైల్ సాంగ్ అని చెప్పారు. ఇది టాప్ ఆర్టిస్ట్ అయిన సెబ్రీనా కార్పెంటర్ కొలాబరేషన్తో తీసుకొచ్చారు. సో ఈ ఫ్యూచర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఈ ఫ్యూచర్ మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ సెర్చ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే విధంగా చెక్ చేయండి. సో వన్స్ ఎనేబుల్ అయ్యాక మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నాకు ఇది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఉన్న టెక్ న్యూస్. అండ్ మన టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఏదైతే టెక్ న్యూస్ బాగా అనిపించిందో మన కామెంట్ చేయండి. అలాగే ఈ టెక్ న్యూస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను మరింతగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.